మిత్రమా, చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి నువ్వన్నా వాళ్ళకి చెప్పు. ఫ్రెండ్స్, మా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక ఊరు అవతల ఒక పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద ఒక కాకి ఉండేది. అది చెడ్డ బుద్ధి కలది. ఆ చెట్టు కింద ఎవరన్నా నిద్రిస్తుంటే చూసి ఓర్వలేదు. కొమ్మల మీద గెంతుతూ, ఆకులు గలగలలాడిస్తూ కావు కావుమని గట్టిగా అరుస్తుండేది. బాటసారులు చిరాకు పడుతూ నిద్రలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతే అది ఎంతో ఆనందించపడేది. ఒకసారి ఒక పిచ్చుక చెట్టు దగ్గరికి వచ్చింది. చెట్టు కింద ఉన్న ఒక బాటసారి నిద్రపోతున్నాడు. మిట్ట మధ్యాహ్నం చెట్టు ఆకుల సందులోంచి సూర్యకిరణాలు ఆ బాటసారుడిపై సూటిగా పడుతున్నాయి. అది చూసిన పిచ్చుక తన రెక్కలను సాగదీసి ఎండ అతనిపై పడకుండా చూడసాగింది. చెడ్డ బుద్ధి గల కాకి అది సహించలేకపోయింది. బాటసారి సౌకర్యంగా నిద్రపోవడం అది ఓర్చుకోలేకపోయింది. వెంటనే అది ఆ బాటసారి ముఖంపై రెట్ట వేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఉలిక్కిపడి నిద్రలేచిన బాటసారి పైకి చూశాడు. రెక్కలు సాగదీసి కూర్చున్న పిచ్చుక కనిపించింది. తన ముఖంపై రెట్ట వేసింది ఆ పిచ్చుకే అనుకున్నాడు. దానితో ఇలా అన్నాడు: ఎంత ధైర్యం ఉంటే నా మీదే రెట్ట వేసి నాకెదురుగా కూర్చుంటావా? నీకెంత ధైర్యం? అని కోపంతో తన చేతిలో ఉన్న రాయిని పిచ్చుక వైపు విసిరాడు. అక్కడి నుండి ఆ బాటసారి వెళ్ళిపోయాడు. పిచ్చుకకు గాయం అయ్యింది. ఆ గాయం మానడానికి పిచ్చుకకు చాలా కాలమే పట్టింది. ఒకరు చేసిన తప్పుకు మరొకరు శిక్ష అనుభవించడం అంటే ఇదే.